శ్రీమాత్రే నమః. అప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఈ నివారణ చర్యలు పాటించి చూడండి. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం. రుణ సమస్యల నుండి విముక్తి. అప్పుల సమస్యతో బాధపడుతుంటే శుక్రవారం వేప చెట్టుని పూజించండి. శక్తి మేరకు ఆకలి అన్నవారికి అన్న వితరణ చేయండి. సంపద కోసం శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పూల దండలు సమర్పించండి. ఆ తర్వాత నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీహారతి సమర్పించాలి. ఈ రోజున స్త్రీలకు తెల్లని స్వీట్లను దానం చేయండి. వాస్తు నమ్మకం ప్రకారం ఈ నివారణ చర్యలతో పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం ఉందని విశ్వాసం. ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని విషయాలు చూడబోతే ఆదాయ మార్గాలు పెంచుకునే విధానం. రోజు రావి చెట్టుకు పూజ చేయండి. నీరు సమర్పించి మిఠాయిని నైవేద్యంగా సమర్పించండి. అనంతరం రావి చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయండి. ఆ తర్వాత ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి కోసం ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగం, డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోయి ఆదాయ మార్గాలు లభిస్తాయని విశ్వాసం. వ్యాపారంలో సంపద కోసం గులాబీ పువ్వుపై లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచండి. అనంతరం రోజ్ వాటర్తో అభిషేకం చేయండి. ఈ పరిహారం వ్యాపార సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. వ్యాపార అభివృద్ధికి బాటలు వేస్తుంది. అప్పు ఇచ్చిన డబ్బును తిరిగి పొందడం కోసం పేదలకు మిఠాయిలు, బట్టలు పంపిణీ చేయండి. రోజు నీటిలో పాలు, నీరు కలిపి చంద్రునికి ఆర్ఘ్యం సమర్పించండి. ఆ తర్వాత తమ డబ్బుల కోసం ఆర్థిక ఇబ్బందులు తీరాలని ప్రార్థించండి.